హాయ్ అండి అందరికీ. ఇది మనం దోసపిండి వేసుకుంటాం కదండి. అదేంటంటే మనకి కొంచెం పులుస్తుంది కదా, ఇలా బబుల్స్ బబుల్స్ లాగా పులుస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే కేరళ వాళ్ళు దాన్ని పులిమి అంటారంట. మా ఇంట్లో కేరళ వాళ్ళు అద్దెకున్నారు. మా ఇంటికి వచ్చి పులి ఉందా అని అడిగారండి. అది ఏంటని మాకు అర్థం కాల. తర్వాత అసలు ఏంటి అని అడిగితే వివరం చేసి చెప్పారు. వాళ్ళు ఇట్లా దోసపిండి కొంచెం పులుస్తుంది కదా, అదేంటంటే ఫ్రెష్ దోసపిండిలో ఒక 2 hours ముందు కలుపుకుంటారంట, ఒక గంట. అప్పుడు ఆ పిండి ఫ్రెష్ పిండి కూడా కొంచెం పులుస్తుందంట. అలా ఈ పులిసిన పిండిని వాళ్ళు ఫ్రిడ్జ్లో కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటారంట, ఇట్లా బాగా పులయి పెట్టుకొని. ఫ్రెష్ పిండిలో కలుపుకుంటా ఉంటే అది బాగుంటుందంట 2 hours ముందు. అలా కలుపుకుంటే బాగుంటుందని తను చెప్పిన తర్వాత నేను ట్రైల్ వేసాను, బాగానే ఉంది. అలాగా దోసపిండిని పులిమి అంటారనమాట. నాకు పులిమి అంటే అది ఏం అర్థం కాక కొత్తగా ఉండింది. అలా కలుపుకొని తింటారంట కేరళ వాళ్ళు, అట్లా వాళ్ళు అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.